లక్ష్యం లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం అగమ్య గోచరంగా ఉంటాయి. ఇప్పుడు నా ప్రయాణం కూడా అలాంటిదే. ప్రపంచానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలి అనుకుని బైక్ అయితే స్టార్ట్ చేశా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ మీద ఒక ముట్టికాయ, లైక్ మీద లెంపకాయ వేసేసి వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది. మనం చాలా వీడియోస్లో ఇడుక్కి అందాల గురించి అయితే చెప్పుకున్నాం. ఇడుక్కిలో ఉన్నటువంటి వాగమన్, మున్నార్, పాంచాలిమేడు, పున్నయార్ వాటర్ ఫాల్స్ అంటూ కొన్ని హిడెన్ ప్లేసెస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాం. మరి అలాంటిది ఇడుక్కిని కూడా సందర్శించాలి కదా. సో ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి నా ప్రయాణాన్ని ఇడుక్కి వైపు అయితే కొనసాగిస్తున్నాను. కేరళలో డ్రైవ్ చేస్తున్నామంటే ఇలా సింగిల్ రోడ్సే మ్యాక్సిమం ఉంటాయి. వచ్చిపోయే వాహనాలు ఒకే రోడ్డు మీద వెళ్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొచ్చిలో ఉన్నప్పుడు మీకు బాగా ఎండ కాయొచ్చు, కానీ కొచ్చి నుంచి కొంత దూరం వెళ్తే ఖచ్చితంగా మీరు రెయిన్కి అయితే ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి కేరళ వస్తున్నాము అనుకుంటే రెయిన్ కోట్ కంపల్సరీగా క్యారీ చేసుకోండి. అందులోనూ ఇడుక్కి వైపు వెళ్తున్నామంటే వర్షం మనకు వెల్కమ్ చెప్పాల్సిందే. జోరు వానలో ప్రకృతిని ఆస్వాదించుకుంటూ సోలోగా రైడ్ చేసుకుంటూ వెళ్తే వాహ్, డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. నాకైతే ఇప్పుడు చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి వర్షంలో ఒక డిఫరెంట్ రైడ్ని ఎంజాయ్ చేస్తూ థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అల్లపి టు మదురై వెళ్ళే రూట్లో వెళ్తున్నాం మనం. ఆల్రెడీ ఈ రూట్ని మనం ఇంతకు ముందే ఎక్స్ప్లోర్ చేసాం. పున్నయార్ వాటర్ ఫాల్స్ కూడా ఇదే రూట్లో రావాలి. ఆ వీడియోని కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. చాలా సూపర్గా ఉంటుంది. మనకి ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండను క్రాస్ చేసుకుని మనం అవతల వైపుకి వెళ్ళాలి. అవతలకు వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ అయితే మనం చూడొచ్చు. కొంత దూరం వచ్చాక నేచర్ అయితే నాకు వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా, కూల్గా, కామ్గా ఉంది. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా మంచి మంచి ప్లేసెస్ అవి చూస్తూ మన లొకేషన్కి అయితే మనం చేరుకోవచ్చు. బట్ ఇది కూడా రోడ్స్ కూడా మన జీవితంలాగే ఎత్తుపల్లాలో ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 70 కిలోమీటర్స్ దూరం వచ్చిన తర్వాత కంజికుజి వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాను. వర్షం ఇంకెలాగో తగ్గట్లేదు కదా, ఒక చిన్న టీ తాగి కొంచెం ఎనర్జీ బూస్టప్ చేసుకుందామని అయితే నా బైక్ నాపా. ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది కంజికుజి వ్యూ పాయింట్ వ్యూ. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పొగమంచు కనుక లేకపోయి ఉంటే మనం చాలా క్లియర్ వ్యూని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాను. ఇడుక్కి వైపు అయితే నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఈ రోడ్ చూసారా, కిందకి చాలా డౌన్ ఉంది, పైకి చాలా అప్ ఉంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయకపోతే కింద పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వరుణుడు తన ప్రభావం ఏమాత్రం తగ్గించలేదు. వర్షం చాలా గట్టిగానే పడుతుంది. రోడ్స్ అయితే ఫుల్గా వాటర్తో నిండిపోతున్నాయి. ఈ వాటర్ అంతా పున్నయార్ వాటర్ ఫాల్స్లోకి వెళ్ళిపోద్ది. ఈ టైంలో అక్కడికి వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ డేంజర్ కూడాను. ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఒకసారి చూసేయండి. కపుల్స్కి అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది, మిస్ అవ్వకండి. మున్నార్ సైడ్ వస్తే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నాడు ఈ రైతన్న. ఆయన కోసం ఒక లైక్ వేసుకోండి. ఫైనల్గా కంజికుజి విలేజ్కి అయితే రీచ్ అయిపోయా. ఈ కంజికుజి విలేజ్ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనం ఇడుక్కి వైపు వెళ్తాం, లెఫ్ట్ తీసుకుంటే కోతమంగళం వైపు వెళ్తాం. మున్నార్ కూడా అటు సైడే ఉంటుంది. మనం చాలా వీడియోస్లో మున్నార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఇప్పుడు అయితే ఇడుక్కి వైపే వెళ్ళిపోతాం. మున్నార్ రావాలి అనుకుంటే సపరేట్గా వేరే రూట్ కూడా ఉంది. ఆ రూట్ మీకు చాలా వీడియోస్లో నేను చూపించాను. ఇది మనకి ఇడుక్కి వెళ్ళే రూట్. ఇడుక్కి అనేది కేరళలో ఒక జిల్లా. ఈ జిల్లాలోనే మున్నార్, వాగమన్ లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇడుక్కి మొత్తం ఫారెస్ట్తో నిండిపోయి ఉంటుంది. ఇక్కడికి బస్ సర్వీస్ కూడా ఉన్నాయి, బట్ డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. మనకి కొచ్చి నుంచి రావాలి అనుకుంటే కొచ్చి టు ఆదిమలై రావాలి. ఆదిమలై నుంచి ఇడుక్కి బస్ కానీ ట్యాక్సీ కానీ క్యాచ్ చేయొచ్చు. ఆదిమలై వరకు ఒక 300లో వచ్చేసినా అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకుంటే ఒక 700 అలా ఇవ్వాల్సి ఉంటుంది. అదే ట్యాక్సీ అయితే. బస్ దొరికితే ఓకే. ఇడుక్కిలో చాలా ప్రాంతం ఫారెస్ట్లతోనే ఉంటుంది. ఇడుక్కికి అయితే నేను రీచ్ అయిపోయాను. ఇది మెయిన్ టౌన్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఇడుక్కి డ్యామ్ వైపు అయితే వెళ్తాం మనం. ఇడుక్కి డ్యామ్ అనేది ఆసియాలోనే అతిపెద్ద ఆర్క్ డ్యాము. చాలా పెద్దగా ఉంటుంది అండ్ చూడటానికి కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. అలాగే కేరళలో ఎక్కువ ఎలక్ట్రిసిటీ అయితే ఈ డ్యామ్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. పెరియార్ రివర్ మీద ఉంది ఈ డ్యాము. కొంచెం ముందుకు వెళ్తే మనం చూసేయచ్చు. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుని వెళ్తే మనకి ఫస్ట్ ఇడుక్కి అడ్వెంచర్ పార్క్ అయితే వస్తుంది. ఇదే అడ్వెంచర్ పార్క్. ప్రెజెంట్ మాన్సూన్ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా ఉండడంతో క్లోజ్ చేసేసారు, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు.
టైం కూడా అరౌండ్ 4 అయిపోతుంది. కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే ఇలా ఒక చిన్న దారి వస్తుంది. ఈ దారి గుండా మనం ఒక 200 మీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఇడుక్కి ఆర్క్ డ్యామ్ యొక్క స్ట్రక్చర్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఒక్క వెహికలే ఒకసారి వెళ్ళడానికి రావడానికి అవుతుంది. అలాంటిది ఇతను పెద్ద వ్యాన్ తీసుకొచ్చేసాడు. ఇంకా లైక్ కొట్టకుండా చూస్తున్నారా? లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి చేసి కామెంట్ రూపంలో చెప్పండి మీకు నచ్చిందో నచ్చలేదు. కనిపిస్తుంది కదా, అదే ఇడుక్కి డ్యామ్ ఆర్క్. ఇది ఆ 2 కొండల్ని అటాచ్ చేస్తూ ఆర్క్ని కన్స్ట్రక్ట్ చేశారు. వెనక్కి మొత్తం కంప్లీట్ వాటర్ ఉంటుంది, పెరియార్ రివర్ అదంతాను. చాలా పెద్ద డ్యామ్ ఇది. మనకి టాప్ వ్యూ కనుక చూస్తే హైలైట్గా ఉంటుంది. ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే క్లోజ్ చేసేసారు, ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. కొంచెం వర్షం ఎక్కువగా ఉండడంతో దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. లేకపోతే ఈ రూట్లో మనం ముందు వరకు వెళ్ళొచ్చు అనుకుంటా. ఆ ఆర్క్ కంప్లీట్ చేసుకున్నాక టాప్ వ్యూ చూద్దామని అయితే ముందుకు వెళ్తున్నాను. వ్యూ అయితే అదిరిపోయింది కదా, చిన్న వాటర్ ఫాల్స్. మంచిగా ఫీల్ అవుతూ బాగా రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పీస్ఫుల్ రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తారు మీరు. ఇడుక్కి వెళ్తున్నారంటే ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలానే చూడొచ్చు. కొంత దూరం వచ్చాక మనకి సెకండ్ వ్యూ పాయింట్, సెకండ్ ఆర్క్ పాయింట్ అయితే మనం చూడొచ్చు. ఈ టవర్ వెనక ఉంది కదా, టవర్ బ్యాక్ సైడ్ అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్రైవేట్ రోడ్ అని ఉంటుంది. ఆ రోడ్ గుండా మనం వెళ్తే ఆ దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు. బట్ అది కూడా క్లోజ్ చేశారు ఇప్పుడు, ఎవరిని రానివ్వట్లేదు వెదర్ కొంచెం బాగాలేకపోవడంతో. ఈ ఇడుక్కి డ్యామ్ని 1964 నుంచి 1976 మధ్యలో కట్టారంట. చాలా పెద్ద డ్యామ్ ఇది, చూడడానికి అయితే హైలైట్గా ఉంది. ఇప్పుడు మనం స్ట్రోబిలాంథస్ కుంతియానస్ అనే ఒక రేర్ అండ్ యూనిక్ ఫ్లవర్స్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. పలకడం కూడా పలకట్లేదు, ఏం ఫ్లవర్స్ అనుకుంటున్నారా? అందుకే సింపుల్గా నీల్ కురింజి ఫ్లవర్స్ అని చెప్పుకుందాం. మలయాళంలో ఈ రేర్ ఫ్లవర్స్ని నీల్ కురింజి ఫ్లవర్స్ అంటారు. ఏంటి, ఎక్కడ ఉంటాయి, ఎక్కడ చూడొచ్చు? అండ్ 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చూడొచ్చు వీటిని. కాబట్టి ఇప్పుడైతే అవి బ్లూమింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూసేద్దామని చెప్పి వెళ్తున్నాను. కల్వరి మౌంటైన్ ఉంటుంది, ఇక్కడికి వస్తే మీరు దాన్ని చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. ఇడుక్కి డ్యామ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరం మనం డ్రైవ్ చేసుకుంటూ వస్తే కల్వరి మౌంట్స్కి అయితే రీచ్ అవుతాం. ఇలా ఉంటుంది ఓపెనింగ్. మనకి బైక్ పార్కింగ్ అండ్ ఎంట్రీ టికెట్ తీసేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. 25 రూపీస్ ఫర్ ఎంట్రీ టికెట్, బైక్ పార్కింగ్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. టైం అరౌండ్ 4 అవుతుంది. కంప్లీట్ మిస్టీ వాతావరణం అయితే మనం చూడొచ్చు. పొగమంచు మొత్తం కమ్మేసింది. ఏ టైంలో వచ్చినా ఇక్కడ ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఈ హై ఆల్టిట్యూడ్స్లో ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకేసారి ఫుల్గా వర్షం పడిపోద్ది, ఒకేసారి ఫుల్గా పొగమంచు కమ్మేస్తుంది. చలిగా చల్లని గాలులు అయితే వేస్తాయి. సో స్వెటర్ తెచ్చుకోవడం మంచిది. ఈ పెరియార్ రివర్ని అయితే మనం ఇక్కడ నుంచి టాప్ వ్యూ నుంచి అయితే మనం చూడొచ్చు. బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూసే ఈ ఫ్లవర్స్లో ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? పదండి, వాటిల్నే వెతుక్కుంటూ నేనైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ మౌంట్ నుంచి కొంచెం కిందకి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఇదంతా రాళ్ళతో ఉంటుంది. అలాగే వర్షం పడడం వల్ల జారే అవకాశాలు కూడా ఉంటాయి. సో గ్రిప్ ఉన్న షూస్ అయితే మెయింటైన్ చేయండి. ముందుకు వెళ్తే మనం ఆ ఫ్లవర్స్ని అయితే చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. ఇదిగోండి, ఇవి నీల్ కురింజి ఫ్లవర్స్ అంటారు. ఈ ఫ్లవర్స్ బ్లూ వైలెట్ కలర్స్ మిక్స్లో ఉంటాయి కాబట్టి వీటిని మలయాళంలో నీల్ కురింజి ఫ్లవర్స్ అంటారు. వీటిని మనం 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చూడగలం. ఇప్పుడు 2024లో చూస్తున్నాం కాబట్టి మళ్ళీ 2036 వరకు వెయిట్ చేయాల్సిందే. లేదు నేను ఈ వీడియో చూస్తున్నాను అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోండి. జూలై నుంచి అక్టోబర్ మధ్యలో మనం వీటిని చూడొచ్చు. ఎక్కడెక్కడ చూడొచ్చు అంటారా? మెయిన్లీ వెస్టర్న్ ఘాట్స్లో, ఎరవికులం నేషనల్ పార్క్లో కూడా మీరు చూడొచ్చు. మున్నార్ వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి ఆ పార్కుకి వెళ్ళడం. అలాగే రాజమలై నేషనల్ పార్కు అండ్ అలాగే కొడైకెనాల్ వైపు కూడా మనం చూడొచ్చు వీటిని. మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ కల్వరి మౌంట్కి అయితే వచ్చాను. ఇక్కడికి ఒక 1 డే ట్రిప్లా వేసుకుంటే మీరు రావచ్చు, బాగానే ఉంటుంది. మున్నార్ నుంచి కూడా మీరు రావచ్చు. ఒక 45 km ఉంటుంది మున్నార్ నుంచి అయితే. నా ఎఫర్ట్స్ కనుక నచ్చితే ఒక లైక్ వేయడమో కామెంట్ వేయడమో మాత్రం మర్చిపోకండి. ఈ ఫ్లవర్స్ హై ఆల్టిట్యూడ్స్లో మాత్రమే పెరుగుతాయి. సముద్ర మట్టానికి ఒక 1500 అడుగుల ఎత్తులో ఉన్న కొండల్లోనే పెరుగుతాయి. ఇంకెక్కడ మనం చూడలేం కూడా. వీటికి చాలా విశిష్టత ఉంది. కేరళలో చాలా వరకు ట్రైబల్ కమ్యూనిటీస్ వీటిని పూజించడానికి యూజ్ చేస్తారు. చాలా అంటే చాలా ప్రత్యేకంగా భావిస్తారు వీటిని. ఎందుకంటే 12 సంవత్సరాలకు పోస్తాయి కాబట్టి ఆ మాత్రం ఉంటుంది వీటికి.
కిందకి వెళ్తున్న కొద్దీ మనం చాలా ఫ్లవర్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ కిందకి వెళ్ళడం కూడా కొంచెం రిస్కే. ఈ ఫ్లవర్స్ కనుక కంప్లీట్గా బ్లూమ్ అయితే ఒక వైలెట్ హిల్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కొండ మొత్తం వైలెట్ కలర్లో కనిపిస్తుంది మనకి. మేబీ ఎరవికులం నేషనల్ పార్క్లో ఇంకా ఎక్కువ చూడొచ్చేమో. ప్రస్తుతానికైతే ఇవి అంతరించిపోయే దశలో కూడా ఉన్నాయి. వీటిని పరిరక్షించడానికి చాలా వరకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చూడాలి మరి. ఈ ఫ్లవర్స్ని ఇంత దగ్గరగా చూస్తున్నందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక బ్యూటిఫుల్ వ్యూని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తే మనసు చాలా కుదుట పడినట్టు అనిపించింది. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఖచ్చితంగా మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దయచేసి ఈ ఫ్లవర్స్ని లాగడాలు పీకడాలు లాంటివి చేయకండి. అది బ్యాన్ కూడాను. ఈ ఫ్లవర్స్ని మీరు ఇంటికి తీసుకెళ్ళి పెంచుదామన్నా పెరగవు. 25,000 మళ్ళీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. జాగ్రత్త. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మనం టీ తాగొచ్చు. అలాగే ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా ఉన్నాయి. నేచురల్ ఆర్గానిక్వి దొరుకుతాయి. బాగున్నాయి, ట్రై చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి ప్రీమియం రిసార్ట్స్ కూడా తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. బట్ ప్రైవసీ అయితే చాలా ఉంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. జనాలు ఎక్కువ ఉండరు కాబట్టి. టీ గార్డెన్స్ చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ. చాలా ఎక్కువగా అయితే ఏం లేవు. కంప్లీట్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలి, బ్యూటిఫుల్ టీ గార్డెన్స్ని ఆస్వాదించాలి అనుకుంటే మున్నార్ వెళ్ళిపోవడమే మంచిది. ఇప్పుడైతే నేను నా తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసాను. కొచ్చి నుంచి లేకపోతే త్రిశూర్ నుంచి రావాలి అనుకుంటే ఒక 1 డే ట్రిప్ అయితే దీనికి వేసుకోవచ్చు. వీకెండ్లో మీరు అలా రావాలి అనుకుంటే రావచ్చు. అలాగే మీరు కేరళ వచ్చినప్పుడు ఇన్ కేస్ మీరు మున్నార్ దగ్గరలో ఉంటే ఈ ఫ్లవర్స్ని చూడడం మాత్రం మర్చిపోకండి. ఎరవికులం నేషనల్ పార్క్లో కూడా చూడొచ్చు. నైట్ రైడ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి ఒకవేళ మీరు బైక్తో కనుక వస్తే. ఎందుకంటే ఇడుకి ఫారెస్ట్ రూట్స్ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సోలో రైడ్స్ కానీ చేస్తే చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో ఇది మరి ఈ వీడియో. మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ అయితే వేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.